డార్లింగ్ ప్రభాస్ దర్శక ధీరుడు రాజమౌళి బ్లాక్ బాస్టర్ బాహుబలి మరోసారి థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఈ మేరకు నెట్టింట నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. బాహుబలి ఈ సినిమా అంటేనే తెలుగు సినిమా పరిశ్రమకు ఓ గర్వం. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఇండియా సినిమా చరిత్రను తిరగరాసింది. దర్శక దిగ్గజం రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది ఈ సినిమా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను భారతీయ అగ్ర హీరోగా నిలబెట్టింది. బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజ్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతున్న క్రమంలో బ్లాక్ బస్టర్ బాహుబలి రీ రిలీజ్ చేయాలని నెటిజన్లు నిర్మాత శోభు యార్లగడ్డను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేయగా తాజాగా ఆయన దీనిపై స్పందించారు. ఈ ఏడాదిలోనే బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను రీ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. 2015లో జూలై 10న బాహుబలి 1 రిలీజ్ కాగా 10 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా అదే రోజున రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోసారి వెండితెరపై విజువల్ వండర్ ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీ రిలీజ్ తో ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియన్ రికార్డులన్నీ బద్దలవుతాయని డార్లింగ్ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. కాగా బాహుబలి ఫ్రాంచైజ్ ప్రపంచవ్యాప్తంగా 2400 కోట్ల పైగా వసూలు చేసింది. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ 650 కోట్ల పైగా కలెక్షన్ రాబట్టింది. 2017లో విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ 1800 కోట్లు వసూలు సాధించింది. మాహిష్మతి సామ్రాజ్యం కోసం జరిగే పోరాటం, తన తండ్రి బాహుబలిని మోసం చేసి చంపిన బల్లాల దేవుడిని శివుడు ఎలా చంపాడు, తన తండ్రి వారసత్వంగా సామ్రాజ్య పీఠాన్ని తిరిగి ఎలా అధిరోహించాడు అనేది 2 పార్ట్స్ లో అద్భుతంగా చూపించాడు రాజమౌళి. ఫస్ట్ పార్ట్ లో మాహిష్మతి సామ్రాజ్య కథ, బల్లాల దేవుడు ప్రజలను ఎంత క్రూరంగా పాలించాడు, అసలు బల్లాల దేవుడు బాహుబలికి ఉన్న సంబంధం, రాజమాత శివగామి ఎందుకు శిశువుగా ఉన్న శివుణ్ణి ఎత్తుకుని రాజ్యం నుంచి పారిపోయింది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది హైలైట్ గా 2 ఏళ్ల సస్పెన్స్ పెట్టి బాహుబలి ది కన్క్లూజన్ లో ఆ ప్రశ్న అన్నిటికీ సమాధానం ఇచ్చారు. మరోవైపు ప్రభాస్ నటించిన సలార్ మూవీ సైతం ఈ నెల 21న థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన 10 నిమిషాల్లోనే అన్ని టికెట్లు అమ్ముడు కావడంతో ఇది ప్రభాస్ క్రేజ్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు.